అర్థం కానట్టు ఇషిక వైపు చూస్తే, నిజం, మీరు అర్థం చేసుకోలేదు. చెప్పాలనుకున్నా నన్ను చెప్పనివ్వలేదు. మాటలతో చంపేశారు, చేతలతో నన్ను కాల్చేశారు. ఒకే ఒక్క క్షణం నేను చెప్పేది విని అర్థం చేసుకొని ఉంటే ఈరోజు మనం ఈ పరిస్థితుల్లో ఉండేవాళ్ళం కాదేమో సార్. మేబీ ఎప్పుడో విడిపోయి ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉండేవాళ్ళం. ఆ రోజు నేను మీ దగ్గర మనీ తీసుకుంది నా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి పెద్ద యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్కి మనీ తగ్గి ఆ మనీ ఎవరు ఇవ్వక చివరి అవకాశంగా నన్ను అడిగింది. ఎంత నమ్మకం ఉంటే నన్ను అడిగి ఉంటుంది? ఒక్కసారి మీరు ఆలోచించండి. నాకు ఎలానో ఎవరూ లేరు. కనీసం ఉన్న వాళ్ళనైనా కాపాడుకునే వాళ్ళకి హెల్ప్ చెయ్యాలిగా. అందుకే నాకు తోచిన సహాయం చెయ్యాలని అనుకున్నాను. నేను ఏమాత్రం సేవింగ్స్ చేయకపోవటం వలన ఆశ్రమంలో అమ్మని అడుగుదామనుకున్నాను. కానీ అప్పటికే ఆశ్రమమే చాలా కష్టాల్లో నడుస్తుంది. ఇక అమ్మని అడగలేకపోయాను. ఇక నాకు ఫ్రెండ్స్ లేరు. ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ ఆ అమ్మాయి. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తెలిసిన వాళ్ళని ట్రై చేశాను. ఇక ఎవరి దగ్గర అంత అమౌంట్ దొరకక సిగ్గు విడిచి కనీసం ఏం జరిగిందో తెలుసుకొని మీరు ఇస్తారేమోనని మీ దగ్గరికి వచ్చి అడిగాను. అదే అదే నేను చేసిన తప్పు. డబ్బులు అడిగానని నా క్యారెక్టర్ని బ్లేమ్ చేస్తూ మీ మాటలతో రెచ్చగొట్టి మీకు కావలసిన సమాధానం నా నోటి నుంచి వచ్చాక నేను ఎందుకు బయటికి వెళ్ళాను అని ఒక్కసారి కూడా అడగలేదు, తెలుసుకోలేదు. ఇంకా చెప్పాలంటే మీకు మీరే ఊహించుకున్నారు మరో మగాడితో పక్క పంచుకోవటానికి వెళ్ళానని. ఒక్క క్షణమైన ఆలోచించలేకపోయారని నేను అలా చేయగలనని. నైట్ అంతా ఆ అమ్మాయికి తోడుగా ఆపరేషన్ జరిగినంత వరకు ఉండి ఉదయాన్నే మీ దగ్గరికి బయలుదేరుదామనుకున్నాను. కానీ సడన్గా డాక్టర్ నా ఫ్రెండ్ అమ్మకి మళ్ళీ సీరియస్ అయ్యిందని చెప్పటంతో ఆ అమ్మాయిని ఒంటరిగా వదిలి రాలేక అక్కడే ఉండిపోయాను. ఆమె కండిషన్ కొంచెం నార్మల్ అయ్యాక నేను వెళ్తాను అంటే అంతసేపు తనతో తోడుగా ఉన్నందుకు నా ఫ్రెండ్ తన కజిన్ని పిలిచి నన్ను అతనితో ఇంటికి పంపించింది. అతను కొంచెం జోవియల్ అవ్వటంతో నేను ఉన్న సిచ్యువేషన్లో నవ్వించటానికి 4 జోక్స్ వేశాడు. పైగా నేను వేసుకుంది డ్రెస్ అవ్వటంతో పాటు ఆ బైక్ చాలా చిన్నగా ఉండటంతో తప్పక 2 సైడ్స్ కూర్చున్నాను. అంతేకాని అతనంటే నాకు ఇష్టమనో లేదంటే మరొకటనో కాదు. ప్రతి మగాడు ఇంతే, ప్రతి భర్త ఇంతే. మరో మగాడితో మాట్లాడకూడదు, చూడకూడదు అనుకుంటారు. కానీ చూసే పరిస్థితి ఏంటి? అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అని ఒక్క క్షణం కూడా ఆలోచించరు. మీలానే మూర్ఖంగా బిహేవ్ చేసి బంధాన్ని బీటలు వారేలా చేస్తారు. అలా మన బంధం ఎప్పుడో బీటలు వారింది సార్. ఇక మన బంధం తిరిగి అతుక్కునే మార్గం లేదు. ఇవన్నీ నేను మీ మీద కోపంతో చెప్తున్నాను అనుకోకండి. నా జీవితం మీద నాకే కలిగిన విరక్తితో చెప్తున్నాను. మీతో ఉంటే నా మనసు నన్ను చనిపోయే స్టేజ్ వరకు తీసుకువెళ్తుందన్న భయం నాది. కనీసం నేను అనుకున్న కల పూర్తి చేసే వరకైనా బ్రతికి ఉండాలన్న ఆశ సార్. అందుకోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఇక మీరు వెళ్తారా అని అడిగింది ఇషిక కన్నీళ్లు తుడుచుకొని విసురుగా. ఇషిక చెప్పిన మాటలకి ఇవాన్ మనసు బాధపడి ఇషికకి సారీ చెప్పడానికి మించి మరొక మాట చెప్పలేకపోయాడు. బికాస్ తను చేసిన తప్పు తనకి అర్థమవుతూ ఉంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోయాడు ఇవాన్. కనీసం ఇషికకి కొంచెం టైం ఇస్తే ఇషిక తనని అర్థం చేసుకొని కనీసం పెద్దవాళ్ళ కోసమైనా తనతో ఉండటానికి ట్రై చేస్తుంది అనుకొని, నీ ఇష్టం ఇషిక, కానీ ఇక్కడి నుంచి బయటికి వెళ్తే మన వాళ్ళకి అనుమానం రావచ్చు. అందుకే నేను నిన్ను ముట్టుకోను. అదిగో ఆ సోఫాలో పడుకుంటాను. ఇన్ని రోజులు ఎలా అయితే అడ్జస్ట్ అయ్యానో అలానే అడ్జస్ట్ అవుతాను. లైఫ్ లాంగ్ అలానే అడ్జస్ట్ అవ్వమన్నా అవుతాను. కానీ ప్లీజ్ నాకు దూరంగా మాత్రం వెళ్ళకు. ఇంతకు మించి నా నుంచి నీకు ఏ రిక్వెస్ట్ ఉండదు ఇషిక. ఫైనల్ తప్పుగా ఈ ఒక్క తప్పుని భావించి నన్ను క్షమించు అని చెప్పి ఇవాన్ భారమైన మనసుతో వాష్రూంలోకి వెళ్ళిపోతే ఇషిక నవ్వుకుంటూ బెడ్ మీద వాలి కళ్ళు మూసుకుంది. అలా మరో 2 రోజులు అలా భారంగా గడిచాయి. ఇషిక ఇవాన్ తనతో మాట్లాడుతున్న ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన బాధ, కోపం మొత్తం మౌనంలోనే చూపిస్తూ ఉంటే ఇవాన్ వాటిని అర్థం చేసుకుంటూనే ఇషికతో నార్మల్గా ఉండటానికి, తనని నార్మల్ చేయటానికి తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉన్నాడు.
మరోవైపు భాగ్యలక్ష్మి గారు ఇషిక కోసం అర్థం చేసుకుంటూనే తనని సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలా 2 రోజుల తర్వాత ఒకరోజు ఉదయం పూజ అయిపోయాక ఇషిక తన పాత చీర ఏదైతే ఇవాన్తో కలిసి పెళ్లి చేసుకొని వచ్చిందో అదే శారీ కట్టుకొని ఇచ్చిన ప్రతి ఒక్క నగ ఆఖరికి తాళితో సహా అన్ని కబోర్డ్లో పెట్టేసి తను ఎలా అయితే చిన్న గోల్డెన్ స్టార్స్ చెవులకి పెట్టుకొని పసుపు తాడుతో ఆ ఇంట్లో అడుగు పెట్టిందో వాటితోనే రెడీ అయి తన లగేజ్ కూడా ఏదీ తీసుకోకుండా ఖాళీ చేతులతో కిందకి వచ్చింది. అప్పటికే ఇవాన్ జిమ్ రూమ్లోనే ఉండటంతో ఇషిక చేస్తుంది తనకి తెలియలేదు. కిందకి వచ్చిన ఇషిక దేవుడి గది ముందు కూర్చొని పారాయణం చేస్తున్న భాగ్యలక్ష్మి గారి కాళ్ళని తాకి, ఆశీర్వదించండి అమ్మమ్మ, ఇకపై నేను మరో కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్నాను. నేను నడిచే దారిలో ఏ ముళ్ళులు ఉండకూడదని దీవించండి అని అడిగింది. తన మాటలకి ఆహార్యానికి భాగ్యలక్ష్మి గారు ఆశ్చర్యంగా, ఏం మాట్లాడుతున్నావు ఇషిక అని అడిగారు. మీతో ఒక విషయం చెప్పాలి అమ్మమ్మ అంటూ ఇషిక పైకి లేచి, నేను శాశ్వతంగా ఈ ఇంటిని, మీతో బంధాలన్నిటినీ అందరినీ వదిలేసుకుని ఒంటరి మనిషిలా తీరం లేని ప్రయాణం ప్రయాణించాలని నిర్ణయం తీసుకున్నాను. ఇకపై మీ మనవడితో నాకు ఎటువంటి రిలేషన్ అవసరం లేదు, ఉండాలని కోరుకోవటం లేదు. నన్ను ఇలా ఒంటరిగా వదిలేయండి అమ్మమ్మ, ఇక నేను బయలుదేరుతాను అని అంటుంటే భాగ్యలక్ష్మి గారు కంగారుగా, ఇషిక ఏం మాట్లాడుతున్నావు అంటూ ఇషిక చేతులు గట్టిగా పట్టుకొని ఇవాన్ ఇవాన్ అని అంటూ గట్టిగా అరిచారు. ఏం జరిగిందో అర్థం కాని ఇవాన్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మొత్తం కూడా బయటికి వచ్చి ఏమైందని అడిగితే భాగ్యలక్ష్మి గారు కన్నీళ్లతో, ఇషిక ఏదేదో మాట్లాడుతుంది, ఏమీ అర్థం కాలేదు అంటుంటే, ఏమైంది నాని అని అడిగాడు సీరియస్గా. ఇషిక ఏదో అంటుందిరా, ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను, ఇకపై తిరిగి రాను అని. నాకేమీ అర్థం కావట్లేదు, ఏం జరిగింది, మళ్ళీ ఇషికని ఏమైనా చేశావా అని కోపంగా అడుగుతుంటే ఇవాన్ నమ్మలేనట్టు ఇషిక వైపు చూస్తూ, ఇంత చెప్పినా నీ మనసు మారలేదా ఇషిక, నన్ను అర్థం చేసుకోలేవా, ఈ ఒక్కసారికి క్షమించలేవా అని అడిగాడు. ఇషిక సీరియస్గా ఇవాన్ వైపు చూస్తూ, జీవితంలో క్షమించలేని ఇవాన్ గారు, మీ దృష్టిలో మీరు చేసింది పొరపాటు, అపోహ అయ్యి ఉండొచ్చు, కానీ నా దృష్టిలో పాపం చేశారు. నా మనసుని చంపేసి ముక్కలు చేసి నా జీవితంలో అధ్యాయాన్ని కాలరాశారు. నా తల్లితనాన్ని నా నుంచి లాగేసుకున్నారు, సంతోషాన్ని చిదిమేశారు. అటువంటి మీతో లైఫ్ లాంగ్ బ్రతికే అవకాశం నాకు వద్దనే మిమ్మల్ని వదిలి వెళ్తున్నాను అని అంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మిగిలిన వాళ్ళకి అర్థం కాక, ఏం మాట్లాడుతున్నావు ఇషిక అని అడిగినా ఇషిక నుంచి సమాధానం రాలేదు. ఇవాన్ మాత్రం ఒక్కో అడుగు ఇషిక వైపు వేస్తూ, ప్లీజ్ ఇషిక, ఒప్పుకుంటాను, నువ్వు చెప్పినవన్నీ నిజాలని, ఇకపై ఆ సంతోషాన్ని నీ పెదవుల నుంచి దూరం అవ్వకుండా చూసుకుంటానని మాట ఇస్తున్నాను ఇషిక, ఈ ఒక్కసారికి నన్ను నమ్ము, నేనింత తగ్గి మాట్లాడుతున్నాను, నన్ను అర్థం చేసుకోలేవా. నీ మీద ఎంత ప్రేమ ఉంటే నా ఈగో, నా యాటిట్యూడ్ అన్నిటినీ పక్కన పెట్టి నిన్ను ఇంతలా బ్రతిమలాడుతాను చెప్పు. నా ప్రేమని అర్థం చేసుకో ఇషిక, నాకు దూరమై బ్రతుకున్న జీవోత్సవాన్ని చేయకు నన్ను అంటూ ఇషిక ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఇవాన్ అలా చేయగానే ఇషిక 2 అడుగులు వెనక్కి వేసి విరక్తిగా నవ్వుతూ, అది ప్రేమ కాదు సార్, ప్రేమ కానే కాదు. ప్రేమంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, ఆ నమ్మకం లేని చోట ప్రేమ నిలబడదు. అలానే మన మధ్య ఏమాత్రం నమ్మకం లేక ఉన్న పెళ్లి బంధం తెగిపోయింది. కాదు, మీరే తెంచేశారు. మర్చిపోయారేమో, మరో 2 రోజుల్లో మన కాంట్రాక్ట్ కూడా ముగుస్తుంది. ఆశ్రమం పేపర్స్ మా అమ్మకి ఇచ్చేయండి. ఆవిడని చూడటం నాకు ఇష్టం లేదు కాబట్టి ఆ పేపర్స్ నేను తీసుకోవటం లేదు. కానీ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండాలన్న ఒకే ఒక కోరికతో ఈ విషయం మీకు చెప్తున్నాను, బరువు అనుకోకండి అని అంది ఇషిక. అసలేమీ అర్థం కాని పెద్దవాళ్ళు, అసలేం జరుగుతుంది ఇక్కడ, మాకు చెప్తారా, ఈ ఇంట్లో మాకు ఏమైనా తెలుసుకునే హక్కులు ఉన్నాయా, మీకు మీరే అన్ని డెసిషన్స్ తీసుకుంటూ పోతారా అని భాగ్యలక్ష్మి గారు అరవటంతో
ఇవాన్ ఎప్పటికైనా తెలియాల్సిన నిజమే కాబట్టి కొంచెం కూడా ఫీలింగ్ లేకుండా ఏం జరిగిందో నేను చెప్తాను నాని. తప్పు చేసినప్పుడు లేనిది దానిని ఒప్పుకోవటానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని మొదటి నుంచి తను ఇషిక విషయంలో ప్రవర్తించిన తీరు మొత్తం చెప్పి, మేనేజర్ చెప్పిన మాటల వల్ల మ్యానిపులేట్ అయిన నేను ఇషిక మాటల వల్ల పూర్తిగా నమ్మేసి తనని హింసించాను. చేయకూడని తప్పులన్నీ చేశాను. ఒప్పుకుంటాను. నన్ను శిక్షించమని అడుగుతున్నాను. కానీ ఇలా నన్ను వదిలేసి బ్రతుకున్న శవల్లా మార్చమని అడగటం లేదు కదా. నువ్వైనా చెప్పు నాని. తనకి నన్ను వదిలి వెళ్ళొద్దని చెప్పు. అది వెళ్తే నేను బ్రతకలేను నాని అని అందరి ముందు ఏడుస్తూ అడిగాడు ఇవాన్. భాగ్యలక్ష్మి గారు నమ్మలేనట్టు ఇషిక వైపు చూస్తూ ఇదంతా నిజమేనా అని అడిగారు. ఓ, మీ మనవడి మీద మీకు అంత నమ్మకం ఉందా? కానీ మొన్న మీరే చూశారు కదా నా పరిస్థితి. అంతకంటే దారుణంగా ఉంది ఈ సంవత్సరం రోజులు నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే 20 సంవత్సరాలు నా జీవితం ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉందేమో కానీ మీ మనవడిని పెళ్లి చేసుకున్నాక సంతోషం నా నుంచి దూరంగా పారిపోయింది. ఎంతలా అంటే జీవితాంతం నా దగ్గరికి రాదేమో అంతలా అని విరక్తిగా చెప్పగానే ఇషిక మాటలకి ఇటు వైదేహి గారు, భాగ్యలక్ష్మి గారు కోపంగా చేరి ఇవాన్ అంటూ గట్టిగా అరిచారు. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. గుమ్మం దాటుతున్న ఇషికని చూసి ఇవాన్ మోకాళ్ళ మీదకి జారి, గుర్తుంచుకో ఇషిక, నువ్వు ఎక్కడ ఉన్నా ఈ ఇవాన్ సొంతం. ఎప్పటికైనా తిరిగి మళ్ళీ నువ్వు ఈ ఇవాన్ దగ్గరికే వస్తావు. వచ్చేలా నేను చేస్తాను. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఐ లవ్ యూ ఇషిక. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని గట్టిగా అరిచాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.